ఈరోజు మన నాగంపేట గ్రామంలో మన శోభా గారి కూతురు పెళ్ళికి మన ఆత్మీయులు పెద్దలు మన డాక్టర్ నెవూరు వెంకరెడ్డి గారి ఆధ్వర్యంలో అతను సొంతంగా వాళ్ళ అమ్మ నాన్న లక్ష్మీ మల్లారెడ్డి జ్ఞాపకార్థం పుస్తమట్టలు అందడం జరిగినది. వీళ్ళు కొంచెం పరిస్థితి బాగాలేక అతను ఫోన్ చేయగానే తక్షణమే ఆయన అందుబాటులో లేడు, హైదరాబాద్లో ఉన్నందువలన మీరు కొండవే పుస్తమట్టలు వాళ్ళు అందజేయాలి, వాళ్ళ పెళ్ళికి అందజేయాలని చెప్తే ఇప్పుడు మేము మా గ్రామశాఖ పెద్ద మనుషులు, మా గ్రామశాఖ అధ్యక్షుడు, మా మండల అధ్యక్షుడు ఆమెది గారి ఆధ్వర్యంలో మేము వచ్చి నెవూరు వెంకరెడ్డి మాట మేరకు వీళ్ళకి పుస్తమట్టలు అందజేయడం జరిగింది. అతను కూడా ఇంకా చాలా మంచిగా ఉండాలని కోరుకుంటూ వెంకరెడ్డి గారి కుటుంబ సభ్యులు వాళ్ళు చాలా ఇప్పటికీ 1236 పుస్తమట్టలు దీంతో ఇట్లా 18 సంవత్సరాల నుంచి సేవ చేసుకుంటూ వస్తుంటూ మన సేవగల దృక్పథుడు. అతనికి ఈ సేవల వల్ల డాక్టరేట్ బిరుదు కూడా మన ఈ మధ్య కాలంలో వచ్చింది అతనికి. మరియు మొన్న తూటిలో కూడా ప్రమాదం తప్పింది, ఇంతమందికి సేవ చేసింది కాబట్టి పెద్ద యాక్సిడెంట్ అయితే కూడా తూటిలో తప్పి ప్రాణంతో బయటపడ్డాడు. ఆయన ఆ రోజు అంటుండే నేను పుస్తమట్టలు వాళ్ళ పిల్లలకు చేస్తుంటే సేవ వల్లనే నేను ఈరోజు బతికి బయటపడ్డా. నేను ఇంకా కూడా గరీబ్ వాళ్ళకు ఎక్కడ ఉన్నా కానీ నేను సాయం చేస్తా అని ఎక్కడ ఆత్మీయులు ఏరున్నా వాళ్ళని కోరుకుని వచ్చిన వాళ్ళకు సాయం చేస్తా అని ఆమె ఇచ్చుకుంటూ మన పక్క మండలం ఎల్లాడపేట అయినా కానీ మన మండలం నాగంపేట గ్రామం కూడా సేవ చేస్తానని ముందుకొచ్చిండు. అతనికి మన గ్రామం నాగంపేట తరఫున వీళ్ళ ఇంటి వారి తరఫున నేను కృతజ్ఞత తెలుపుతూ కార్యకర్త ఎల్లారెడ్డిపేట మేజర్ గ్రామ పంచాయత్ మాజీ సర్పంచ్ గౌరవనీయులు పెద్దలు కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు నెవూరు వెంకటరెడ్డి గారు వారి తల్లి తండ్రి గారి జ్ఞాపకార్థం, నెవూరి లక్ష్మీ మల్లారెడ్డి గారి జ్ఞాపకార్థం గడిచినటువంటి 18 సంవత్సరాల నుంచి వారు సమాజ సేవలో ముందుంటూ ఈ సమాజం నాకు చాలా ఇచ్చింది, ఈ సమాజానికి నేను కూడా కొంత తిరిగి ఇవ్వాలి, బడుగు బలహీన వర్గాల జీవితాల్లో వెలుగులు నింపడానికి అనేకమైనటువంటి కార్యక్రమాలు చేపడతా ఉన్నారు. దాంట్లో అతి ముఖ్యమైనటువంటి కార్యక్రమం నిరుపేద కుటుంబాలు తమ పిల్లల పెళ్లిళ్ళు చేసినటువంటి తరుణం లోపల ఇబ్బందులు పడిన తరుణాన్ని గమనించినట్టు ఆయన గడిచినటువంటి 18 సంవత్సరాల నుంచి ఇప్పుడు ప్రస్తుతం 1236 పుస్తమట్టలు అందించడం బహుశా నాకు తెలిసి ఈ రాష్ట్ర చరిత్రలో మొట్టమొదటి వ్యక్తిగా నేను భావిస్తూ ఉన్నాను. కేవలం ఎల్లారెడ్డిపేట మండలానికే పరిమితం కాకుండా మా గంభీరావుపేట మండలంలో కూడా నిరుపేద కుటుంబం ఉంది. నాగంపేట గ్రామంలో ఇలా నిరుపేద కుటుంబం ఉంది. శోభా రవికుమార్ గారి తనయ ఈరోజు పెళ్లి చేసుకుంటే తరుణం లోపట ఆయన గారికి అందించాలనే కృతనిశ్చయంతో మా తిరుపతి రెడ్డి గారి ఆదేశాల మేరకు వారు వెంటనే కదిలి ఆయన ఉన్నా లేకున్నా పెళ్లి అవసరం ఉంది కాబట్టి నేను లేకున్నా సరే మీరందరూ పోయి అందించడానికి కృతనిశ్చయంతో వారు ఇవాళ పంపించడం నిజంగా చాలా సంతోషం. మరి వారు 6 ఐక్యాలతో అష్టైశ్వర్యాలతో వారి కుటుంబం వర్ధిల్లాలని, మరి రానుటి రోజుల్లోపట కూడా అన్నగారు అనేకమైనటువంటి సామాజిక కార్యక్రమాలు చేపట్టాలని, మరి ఇంతకుముందే తిరుపతి అన్న గారు చెప్పినట్టు మరి గడిచినటువంటి నెల రోజుల క్రితం ఆయనకి పెద్ద యాక్సిడెంట్ అయిన తరుణం లోపల నిజంగా బండి బోల్తా కొట్టి నిజంగా యాక్సిడెంట్ని చూస్తే మిగిలే అవకాశం లేని తరుణం లోపల నిజంగా ఆయన క్షేమంగా బయటకు రావడం బహుశా ఆయన చేసిన సామాజిక కార్యక్రమాలు ఆయన కాపాడినని భావిస్తూ మరి రానుటి రోజుల్లోపల వారు మరిన్ని సేవలు కేవలం ఎల్లారెడ్డిపేట మండలంకే కాకుండా ఈ మండలాలన్నిటి కూడా ముందుండి తీసుకోపోవాలని, మరి ఈ సందర్భంగా పెళ్లి జరుపుకున్నట్టు నూతన వధూవరులను గంభీరావుపేట మండల కాంగ్రెస్ పార్టీ పక్షాన వాళ్ళందరికీ శుభాశీస్సులు తెలియజేసుకుంటూ మరి రానుటి రోజులట ఖచ్చితంగా అటు ప్రజలకు ఇటు ప్రభుత్వానికి మేమందరం కూడా వారధులుగా ఉండి నిరుపేద కుటుంబాలను ఆదుకోవడమే లక్ష్యంగా మేమందరం కూడా ముందుకెళ్తామని తెలియజేసుకుంటూ మరొకసారి డాక్టరేట్ పట్టా పొందినటువంటి సామాజిక కార్యకర్త నెవూరి వెంకటరెడ్డి అన్న గారికి నా నుంచి మండల కాంగ్రెస్ పార్టీ తరఫు నుంచి వారి తల్లిదండ్రుల తరఫు నుంచి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మరి మనం కూడా వారిని ఆదర్శంగా తీసుకొని మనమందరం కూడా గ్రామాల్లో మనకు చేతనంత సాయం చేసి నిరుపేదల కుటుంబాల్లో వెలుగులు నింపడానికి ముందుండాలని మరొకసారి తెలియజేసుకుంటూ ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను.